నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విశాఖకు సీఎం చంద్రబాబు యోగా వేడుకల ఏర్పాట్లపై పరిశీలన ఫార్ములా ఈ రేసింగ్ కేసులో విచారణ ఏసీబీ ముందు హాజరు కానున్న కేటీఆర్ హైదరాబాద్కు వస్తున్న విమానంకు బెదిరింపు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు తిరుగు పయనం నేడు కొమ్మినేని విడుదలయ్యే అవకాశం కోర్టులో షూరిటీల అనంతరం రిలీజ్ రైట్ ఇక ఈ ఫార్ములా రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకోటి కానే కాదు, పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాటర్కి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఆయన్ను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ విచారణకు వచ్చారు. వాస్తవానికి మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని మే 26వ తేదీన కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఏసీబీని కోరారు. దీంతో విదేశీ
పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో 54,89,00,000 రూపాయల దుర్వినియోగమయ్యాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక జనవరి 9వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్ ను ఏసీబీ నమోదు చేసుకుంది. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ వారి స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండీ చమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు సీఈఓలను ఏసీబీ ఇప్పటికే వర్చువల్ గా విచారించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, కేటీఆర్ది విదేశీ పర్యటన ముగించుకున్నారు. ఎట్టకేలకు ఏసీబీ మళ్ళీ పంపించడం జరిగింది నోటీసులు. ఇప్పుడు ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. తనను ప్రశ్నించడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలపండి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏదైతే కేటీఆర్ కు సంబంధించి గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కేటీఆర్ ను కూడా ఏసీబీ అయితే విచారించింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ విచారణకైతే వెళ్లారు. వాస్తవానికి మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని మే 26వ తేదీన కేటీఆర్ కి అయితే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉన్నందున స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ ఏసీబీని అయితే కోరారు. దీంతో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు అయితే ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ విచారణకైతే హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో దాదాపు 54.89 కోట్ల దుర్వినియోగం అయ్యిందని చెప్పేసి ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది. జనవరి 9న కేసీఆర్ సెగ్మెంట్ ను ఏసీబీ నమోదు చేసుకుంది. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని విచారించిన ఏసీబీ వారి స్టేట్మెంట్ అయితే నమోదు చేసుకుంది. గ్రీన్ కో నెక్స్ట్ జోన్ ఎండీ చామలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అయితే విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఆపరేషన్ సంస్థ ప్రతినిధులుగా సీఈఓలను ఏసీబీ అయితే ఇప్పటికే వర్చువల్ గా అయితే విచారించింది. అయితే కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. విచారణ నేపథ్యంలో కేసీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే కేటీఆర్ నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి అయితే చేరుకొని అక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది, మీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి చేయలేదు, కావలసుకొని కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, వచ్చేది మా ప్రభుత్వమే, నాడు టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్, ఏదైనా పేదల కోసమే మేము పనిచేసేది, ఖచ్చితంగా మేము ఏం చేసినా గానీ లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి అనేది చేయలేదు, కావలసుకొని కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ఏదైతే ప్రభుత్వం పైన మండిపడడం జరిగింది. అయితే అనంతరం ఏదైతే కేటీఆర్ కు సంబంధించినటువంటి ఏసీబీ విచారణ అయితే జరుగుతుంది. శ్రవంతి, అయితే లెనిన్, ఎప్పుడైనా సరే ఎవరైనా మంత్రులు వాళ్ళను విచారించినప్పుడు విచారణ అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు కేటీఆర్ మాత్రం విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. అది కూడా కాంగ్రెస్ తన హామీలను పక్కదోవ పట్టించడానికి ఇటువంటి విచారణను చేపడుతున్నారు అని తను కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? వంటి ఏదైతే కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలను, అలానే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే 420 అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే చెప్పడం జరిగింది. అయితే 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కాలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఖచ్చితంగా అధికారంలోకి రానున్న రోజుల్లో మేము వస్తున్నాము, ఖచ్చితంగా ఏదైనా మేము దానికి చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే సవాల్ చెప్పడం. అయితే కేటీఆర్ మాట్లాడుతూ దాదాపు ఏదైతే ఛార్జీషీట్ ఇవాళ నమోదు చేయడం జరుగుతుంది, అయితే కొంత ప్రభుత్వానికైతే కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే కేటీఆర్ సందేశం అయితే ఉంది. అయితే చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలైనా అభిమానులైనా భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో
అక్కడ ఉన్నటువంటి మీడియాతో అయితే కేటీఆర్ అయితే మాట్లాడారు. అయితే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏంటి అనే అంశాలపైన, అలానే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, అలానే ప్రభుత్వానికి సంబంధించి కావాల్సుకునే కక్షపూరితంగా నాడు కేటీఆర్ నైనా హరీష్ రావునైనా ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ఏదైతే గతంలో కేసీఆర్, హరీష్ రావు, ఈ రోజు కేటీఆర్, ఇది కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఒక చర్యగా మాత్రమే భావిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లెనిన్, ఒకసారి మనం మీడియాతో మాట్లాడే ముందు మనం విజువల్స్ ఒకసారి గమనించినట్టయితే భారీ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రావడం జరిగింది. అంతేకాకుండా కూడా కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా రావడం జరిగింది. ఒకవేళ ఆ విచారణలో ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరిగినా సరే అక్కడ ఒక పెద్ద ఎత్తున ఆందోళనకర వాతావరణం సృష్టించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో అంతేకాకుండా ఏసీబీ విచారణ ఎంతసేపు జరగనుంది? దాదాపు స్రవంతి మనం చూసుకున్నట్లయితే గతంలో మన ఏదైతే మన కాళేశ్వరం విచారణకైతే కేసీఆర్ హాజరైన సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అలానే కేసీఆర్ అభిమానులు కూడా ఏదైతే బీఆర్కే భవన్ చేరుకోవడం జరిగింది. గతంలో హరీష్ రావును విచారించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే ఇదంతా ఈ రోజు ఏదైతే కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున అయితే అభిమానులు వచ్చారు. అయితే ఖచ్చితంగా ఇది కావలసుకొని కక్షపూరితంగానే చేస్తున్నారు, మీరు అవినీతి అనేది జరగలేదు, అందుకే మేము కేసీఆర్ వెంట ఉంటున్నాం, కేటీఆర్ వెంట ఉంటున్నాం అని చెప్పేసి వచ్చే అటువంటి జనాలు చెప్తున్నటువంటి మాటలు. అయితే కాంగ్రెస్ పార్టీ కావలసుకొని కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఒక చర్యగానే చూస్తున్నాము. నాడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీ కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమవుతుందని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అయితే దాదాపు కేటీఆర్ అయితే విచారణకైతే హాజరయ్యారు. స్రవంతి, మరి ఎంతసేపు సాగుద్ది, మరి కేటీఆర్ వచ్చిన తర్వాత ఎలాంటి మీడియాతో ఏం మాట్లాడతారు అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. థ్యాంక్ యూ లెనిన్. సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంకు వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:40 విశాఖకు చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవిటాల్ హోటల్కు వెళ్లి అక్కడి అధికారులతో సమీక్షిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు డొల్లా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నంకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంకు వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:40 విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవెటాల్ హోటల్కు వెళ్లి అక్కడి అధికారులతో సమీక్షిస్తారు.
ఇక పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళతారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. జర్మనీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తుండగా బెదిరింపు కాల్ వచ్చింది. పైలట్ విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. అక్కడ అధికారులు విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపట్టారు. లుఫ్తాన్సా LH752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్లో ల్యాండ్ కాలేదు. విమానం తిరిగి జర్మనీకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జర్మనీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు 8-9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. విమానంలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన ప్రయాణికులున్నారు. అలాగే ముంబైకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే బాంబు బెదిరింపు కారణంతో తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు పంపారు. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు పరిశీలించిన తర్వాత బాంబు లేదని తేల్చి చెప్పారు. బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో విమానం ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతోనే ఫ్లైట్ను వెనక్కి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇక ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించారు. ఇవాళ ఉదయం ఆ విమానం మళ్లీ హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. జర్మనీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తుండగా బెదిరింపు కాల్ వచ్చింది. పైలట్ విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. అక్కడ అధికారులు విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపట్టారు. లుఫ్తాన్సా LH752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్లో ల్యాండ్ కాలేదు. విమానం తిరిగి జర్మనీకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జర్మనీ నుంచి బయలుదేరిన విమానం దాదాపు 8 లేదా 9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. విమానంలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన ప్రయాణికులున్నారు. అలాగే ముంబైకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే బాంబు బెదిరింపు కారణంతో తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు పంపారు. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు పరిశీలించిన తర్వాత బాంబు లేదని తేల్చి చెప్పారు. బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో విమానం ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతోనే ఫ్లైట్ను వెనక్కి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇక ప్రయాణికులకు విమానాశ్రయంలోనే వసతి కల్పించారు. ఇవాళ ఉదయం ఆ విమానం మళ్లీ హైదరాబాద్కు చేరుకుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైల్లోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు. ఓ ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేని శ్రీనివాసరావుపై జూన్ 9వ తేదీన తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనిపై కొమ్మినేని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు జూన్ 13వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం జైలు అధికారులకు అందలేదు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నేడు కొమ్మినేని విడుదలయ్యే అవకాశాలున్నాయి.
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైల్లోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు. ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేని శ్రీనివాసరావుపై జూన్ 9వ తేదీన తొళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జూన్ 10న మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనిపై కొమ్మినేని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టులో విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు జూన్ 13వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం జైలు అధికారులకు అందలేదు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నేడు కొమ్మినేని విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సూచించారు. శనివారం అట్టహాసంగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్ర పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుతున్నాయంటే వాటిని ఎంతో గౌరవంగా స్వీకరించాలని దిల్ రాజు పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ సూచించారు. ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వాళ్లందరిపైన ఉందని అన్నారు. ఇకపై ప్రభుత్వం తరపున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు దయచేసి మీ డైరీలలో ఆ తేదీని నోట్ చేసుకోండి సూచించారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. అలాగే మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.